హాయ్ అండి. ఈరోజైతే నల్లేరి పచ్చడి చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలంతా శనగింజలు, మెంతులు, మినపప్పు, ఈ బ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, 2 టమాటాలు, కొద్దిగా నువ్వులు, కరివేపాకు. నల్లేరే చూపించుకన్నా నల్లేరు చట్నీ ఉందంటున్నారా? పదండి, మిమ్మల్ని చెట్టు కాటికే తీసుకొని పోతాను. ఇక్కడ చూడండి, చిన్న చెట్టు పెట్టుకున్నానండి. ఇంకా సంవత్సరం అంతా కాలేదు, 3-4 సార్లు కోసేసినాను ఫ్రెండ్స్. అప్పుడే ఇక్కడ వరకు వెళ్ళింది. దాన్ని ఇప్పుడు నేతదంతా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే నల్లేరుని అంతా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. పుట్టంతా తీసాక ఇంత అయింది ఫ్రెండ్స్. చూడండి, వేస్ట్ అంతా ఎంత పోయింది చూడండి. దీంట్లో వేస్టే చాలా వస్తుంది. దానికన్నా ఇలా అంతా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగంతా క్లీన్ చేసుకునేసి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని కడుక్కుందాం. 2-3 సార్లు కడుక్కొని ఇది నూనె పూసుకొని క్లీన్ చేసుకోవాలా, లేదంటే దురద పుడుతుంది అనమాట చేతులకంతా. సాల్ట్ వేసుకుంటున్నాను. బాగా 2-3 సార్లు కడుక్కొనేస్తే కొద్దిగానే ఉంది అనేసి నేను ఆకులు కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఆకులు కూడా వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడైతే పెనం పెట్టుకున్నాను, ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. మా సోను చూడండి ఎలా పనుకునిందో. ఎప్పుడు 24 అవర్స్ పనుకొనే ఉంటుంది, ఇంకేం పనిలే దీనికి. ఇప్పుడైతే శనగింజలు కొంచెం లైట్గా వేగినాయి. ఇప్పుడు అన్నీ వేసిస్తాను. ఇప్పుడైతే మసాలా కొంచెం వేగింది కదా, ఎండుమిరపకాయలు వేసుకుంటాం. నూనె అంతా అట్లా పూసుకున్నా కూడా మళ్ళీ దురద చేతులంతా దురద పెడుతుంది, చెయ్యి అంతా ఫుల్గా. చూడండి, ఎర్రగా అయిపోయిస్తుంది. ఇప్పుడైతే కరివేపాకు, నువ్వులు కూడా వేసేస్తాను. ఇప్పుడైతే వేగిపోయినాయి. కొంచెంగా కొబ్బరి వేస్తాను ఫ్రెండ్స్. దీన్నైతే వీడియో పెట్టలేదు, ఇప్పుడు వేసేది చూపిస్తాను.
అదేం ఫ్రై అయినా కానీ అవసరం లేదు, లైట్గా అయితే చాలు. నల్లేరు అయితే కొంచెంగానే ఉంది కదా, దానికి కొంచెంగా ఇది అది వేస్తే కొంచెంగా చట్నీ అవుతుంది, రుచిగా కూడా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు ఏగిపోయింది, ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడైతే పెనం పెట్టుకున్నాను, అదే పెనం పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఎర్రగడ్డ, మీడియం సైజు ఎర్రగడ్డ వేసింది. ఇప్పుడైతే ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకుంటాం. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు లైట్గా వేయండి. ఇప్పుడు నల్లేరు వేసేస్తాను. దీన్ని బాగా వేయించుకోవాలి. వేగిపోతుంది బిన్నాను, నాటుతే కదా, కింద నాటుగానే ఉంది. చూడండి ఇలా వేగిపోయింది అనమాట. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాం. చిన్న టమాటా ఒకటి, మీడియం టమాటా ఒకటి, 2 టమాటాలు వేసినాను. 2 టమాటాలు వేసినాను కదా, ఇంత చింతపండు. ఇప్పుడైతే టమాటాలు వేయకపోతే సరిపోతుంది. ఇప్పుడైతే ఎంత మాత్రం మొత్తం ఇంకొంచెం వేగాలిపై మూత పెట్టేసుకుంటాను నేను. మూత పెట్టుకన్నా వేయించుకుందాం. ఇప్పుడైతే కొంచెంగా కొత్తిమీర వేస్తాం. ఇప్పుడైతే వేగిపోయింది, స్టవ్ బంద్ చేసేస్తాను. ఇప్పుడైతే తెల్లగడ్డలు వేస్తాను దాంట్లోకి. అంతా నూరి తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే గింజలన్నీ వేసుకున్నాను, వట్టిమిరకాయలు, కొబ్బరి, శనగింజలు అవన్నీ వేసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసుకొని ఫస్ట్ దీంట్లో ఉప్పు వేసుకుందాము. వాటర్ అంతా ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదంతా గింజలంతా ఇట్లా మెరిగినాయి. ఇప్పుడైతే మసాలా అంతా వేసేసుకుందాం. ఇది మసాలా కాదు, అది నల్లేరి, టమాటా, పచ్చిమిరకాయ చట్నీ అయితే నూరు పెట్టేసిండాను. ఇప్పుడైతే తిరుగుబాత పెట్టుకుందాం ఫ్రెండ్. ఇప్పుడైతే పెనం పెట్టిండాను, అదే పెనం పెట్టిండాను.
ఆయిల్ వేసుకుందాం. శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు కొంచెం ఇది వాటికి. అంతా అయిపోయింది. ఎండుమిర్చి ఒకటే వేసిందండి. కరివేపాకు ఇంగు వేస్తాను. ఇంగు కూడా కొంచెం వేసుకుంటే బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీంట్లోకి చట్నీ వేసేసి చట్నీ అంతా దాంట్లోకి వేసేసిండాను. స్టవ్ ఏం వేయట్లేదు, ఆఫ్ చేసేసిండాను. పెనం వేడికే సరిపోతుంది. రైస్కి, దోసకి, ముద్దకి అన్నిటికీ తినచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉప్పు చూసుకుందాం కొంచెం. ఉప్పు అంతా సరిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెంగా తిని చూస్తాను ఫ్రెండ్స్. నేనైతే మనసు అయితే నాకు ఆగడం లేదు చట్నీ చూస్తే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కమ్మగా ఉంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.